మా హస్బెండ్కి ఫేవరెట్ రెసిపీ అనమాట. సో జున్ను మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టము. అండ్ నాకైతే అసలు రాదు. మిల్క్ యాక్చువల్గా మా సిస్టర్ వాళ్ళు పంపించారనమాట, బెంగళూరులోనే ఉంటారు. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఎలా వస్తుంది ఏంటో తెలీదు. అండ్ కిట్బాబు రండి. ఇదిగోండి మా హస్బెండ్కి జున్ను అంటే పిచ్చి, ఎంత ఇష్టం అంటే వైజాగ్ వెళ్తే మా అత్తయ్య, మా మమ్మీ, మా అత్త, సో ముగ్గురు లేడీస్ సూపర్ చేస్తారనమాట. యాక్చువల్లీ వాళ్ళు నామినేట్ చేసి అయితే నేను చేయలేను, బట్ ట్రై చేస్తాను. ఎలా ఉన్నా మీరు తినేయాలి, ఓకేనా? ఎలా ఉందో కూడా మా సబ్స్క్రైబర్స్ కి షేర్ చేయండి. బాగుంది, ఎగ్జాక్ట్ బాగుంటే బాగుంది, లేకపోతే లేదు, అంతే, ఓకేనా? చూద్దాం ఎలా వస్తుందో. నాకు తిని ఒకలో ఉన్నారు నాకు హెల్ప్ చేయడానికి. సో మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని మన ఇద్దరం కలిసి చేద్దాం. మాక్సిమం నేను ట్రై చేస్తాను, ఏదైనా నాకు హెల్ప్ అయితే మీరు చేయాలి, ఓకే? సో మనం ఇంకెందుకు లేట్ చేయకుండా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం గైస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. మిల్క్ అన్నమాట, ఇది జున్ను పాలు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ ఫుల్ క్రీమ్ మనకి ఆరెంజ్ ప్యాకెట్ అండ్ ఇక్కడ పర్పుల్ ప్యాకెట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఫుల్ క్రీమ్ మిల్క్ వస్తుంది అనమాట. సో ఈ రెండు యూజ్ చేసి ఇప్పుడు నేను చేయబోతున్నాను. సో ఎగ్జాక్ట్ క్వాంటిటీ అంతా ఇప్పుడు నేను షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకే? అండ్ జున్ను మిల్క్ వచ్చేసి నాకు 1 గ్లాస్ వచ్చిందనమాట. అండ్ ఇది సెకండ్ డే మిల్క్. మనకి సెకండ్ డే మిల్క్ అయితే 1 గ్లాస్ ఆఫ్ జున్ను పాలకి 1 గ్లాస్ ఆఫ్ మన నార్మల్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇలా యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/4 కప్ ఆఫ్ షుగర్ అండ్ మనం బెల్లం జాగ్రీ అండ్ బోత్ ఈ రెండు తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే షుగర్ని మనం గ్రైండ్ చేసుకుంటే కొంచెం ఈజీగా మనకి మొత్తం అంతా నీట్గా కరిగిపోతుంది. సో అందుకనే నేను మిక్సీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది జాగ్రీ అనమాట. అండ్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా మనం బాగా మిక్స్ చేయాలన్నమాట. సో మనకి ఫుల్గా మనకి డిజాల్వ్ అయిపోతే మంచిగా వస్తుంది. సో బాగా మిక్స్ చేయాలి. సో మా హస్బెండ్ అయితే చాలా బాగా మిక్స్ చేశారు. సో మిక్స్ చేసిన తర్వాత అది మనం ఫిల్టర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫిల్టర్లో మనం ఈ మిల్క్ అనేది మొత్తం అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి లాస్ట్లో వేస్ట్ అయితే ఏదైతే ఉందో అదంతా మనకి ఉండిపోవాలన్నమాట. సో నాకైతే మా హస్బెండ్ చాలా బాగా చేశారనమాట. సో ఆల్మోస్ట్ మొత్తం అంతా బాగా డిజాల్వ్ అయింది. ఫస్ట్ అయితే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ నాకైతే కొంచెం ఎక్కువైంది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ కూడా మనం ఒక గ్రైండ్ చేసి కొంచెం ఇలా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఫుల్గా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం ఆ ఫ్లేవర్ మనకి వస్తుంది కదా, సో మంచి ఫ్లేవర్ వస్తుంది అయిపోయిన వెంటనే. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఒక ఇడ్లీ జార్లో నేను ఇలా బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో 1.5 గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను. సో ఇది మనం కుక్కర్లో కూడా మనం చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇడ్లీ జార్లో చేసుకున్నాను అనమాట. సో 1.5 గ్లాస్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది నాకు చాలా కొంచెం ఎక్కువ టైమే పట్టిందనమాట. సో ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ వరకు ఇది కొంచెం బాయిల్ అయింది. అండ్ ఇది మనం ప్లేస్ చేసేసుకోవాలి ఏదైతే మనం దేంట్లో చేసుకున్నామో. ప్లేస్ చేసాం అన్నమాట. సో లిడ్ అయితే మనం ఇలా క్లోజ్ చేసుకున్నాం కదా, ఒక 15 to 20 మినిట్స్ మనం ఇది ఎలా బాయిల్ అవుతూ ఉండాలి. సో వాటర్ మీద కాబట్టి మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటి, ఓకే? మధ్య మధ్యలో చెక్ చేసుకొని అండ్ ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ తర్వాత నాకు ఈ విధంగా టెక్స్చర్ వచ్చిందనమాట. సో ఇలా అయితే కంప్లీట్ అయిపోయినట్టే. జున్ను అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. సో ఎలా వచ్చిందో ఒకసారి చూడండి గైస్. యాక్చువల్గా ఎలా వస్తుంది ఏంటి అని అనుకున్నాను, బట్ టేస్ట్ ఇంకా మనం చూడాలి. కొంచెం రిఫ్రిజిరేట్ అట్లీస్ట్ ఒక 2 hours మనం కూలింగ్లో ఉంచితే కొంచెం టెక్స్చర్ అంతా మారి మనకి టేస్టీగా ఉంటుంది కదా. సో వేడి కన్నా కొంచెం కూల్లో ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మనం ఒక 2 hours తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది చూద్దాం గైస్. అండ్ మనకి 2 hours కూలింగ్లో పెట్టాక మనకి ఇలా వస్తుంది కదా. సో మా హస్బెండ్ ఇలా చేస్తున్నారు రౌండ్గా. సో మనకి ఒక కేక్లా అయితే టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్. సో ఇలా బౌల్లో మనం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లోకి. గైస్ చూడండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందంటే, సో
సో చాలా యమ్మీగా కనిపిస్తుంది. సో నాకైతే చాలా క్రేవింగ్గా ఉందన్నమాట, తినేయాలనిపిస్తుంది. సో మనకి కేక్ టెక్స్చర్లో వచ్చింది కదా, ఇప్పుడు పీసెస్ కింద కట్ చేస్తున్నారు. సో చూడండి ఎంత బాగా వచ్చిందంటే నిజంగా చాలా బాగా వచ్చింది. బట్ టేస్ట్ ఎలా ఉందో మా హస్బెండ్ని అడుగుతాను ఇప్పుడు నేను ఫస్ట్ అయితే. అరే దీపు షాప్ పెట్టేద్దాం. ఆహా ఆహా, ఎలా ఉంది? బాగుందా? నిజం చెప్పండి, టేస్ట్ బాగుందా? అన్ని సరిపోయా? అది తిరిగిపోయింది. థ్యాంక్ యూ. ఏదా నువ్వు టేస్ట్ చూద్దా? ఓకే. అదిరిందయ్యా చంద్రం. సీరియస్లీ చాలా బాగుంది. కిరుబాబు నాకు ఎన్ని మార్క్స్ ఇస్తారు 100కి? తింటున్నాను, డిస్టర్బ్ చేయకు. చెప్పండి, ఎన్ని మార్క్స్ దీనికి ఇస్తారు? మార్క్స్ ఉండవు. 100 కూడా కాదు, 200 వేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మా హస్బెండ్కి ఫేవరెట్, అసలు చాలా ఇష్టం అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో ఫస్ట్ అటెంప్ట్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చింది. సో గైస్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Bye.